సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో గణపతి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. మండపాలు, విగ్రహాలు భక్తితో పాటు హాస్యం, ఆశ్చర్యం కలగలిపి ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా గణపతి ఉత్సవాల్లో భక్తులంతా వినాయకుడిని తమ మండపంలో పూజించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ గణపతి మండపాల నిర్వాహకులు ఏకంగా పూజారి కోసమే పోటీ పడ్డారు. అది ఎంతలా అంటే ఒక పూజారిని ఎత్తుకెళ్లేంతగా. ఈ విచిత్రమైన పూజారి లిఫ్ట్ ఆపరేషన్ కోహెడ మండల ప్రజలను, సోషల్ మీడియా యూజర్స్ ను అవక్కయ్యేలా చేసింది. కోహెడ మండలంలో అనేక చోట్ల గణేష్ మండపాలను ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు చేసినప్పటికీ మండపాలకు పూజలు చేయడానికి తగినంత మంది అర్చకులు లేకపోవడం ఒక సమస్యగా మారింది. ఈ పూజారుల కొరత కారణంగా తమ మండపానికి సరైన సమయంలో పూజలు చేయించుకోవడానికి నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల పరంపరలో కోహెడ మండల కేంద్రంలో ఒక నాటకీయ సంఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక పూజారిని చూసిన ఇద్దరు వేరు మండపాల నిర్వాహకులు ఆయన్ని తమ మండపానికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. ముందు మా మండపానికి రండి అంటే కాదు, మా మండపానికి ముందు రావాలి అంటూ ఇద్దరు పోటీకి దిగారు. ఇద్దరు తమ మండపాలకే పూజలు చేయాలని గట్టిగా పట్టుపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ పూజారి ఎటు వెళ్లాలో తెలియక తికమక పడ్డారు. చివరికి ఇద్దరు నిర్వాహకులు పోటీ పడి ఏకంగా ఆ పూజారిని చేతులతో పైకి ఎత్తుకొని తమ మండపాల వైపు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. ఈ అనూహ్య సంఘటనతో ఆ పూజారి బిత్తరపోయారు. చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన చూసిన ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు. పూజారి కోసం ఇలా పోటీ పడటం తాము మొదటిసారి చూస్తున్నామని వాపోయారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై పూజారి కోసం లెఫ్ట్ హ్యాండ్ షిఫ్ట్ ఆపరేషన్ అంటూ పోస్టులు, మీమ్స్ వెల్లుతాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.